హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం. కాదు, చికెన్ పులావ్ చేస్తున్నాం మేము. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిస్తున్నా. సో మేము బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాము. సో నార్మల్ రైస్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. సో ఇది గీతో చేస్తున్నాము కాబట్టి గీ వేసాము. మసాలా దినుసులన్నీ వేసుకోవాలి మనం గీలోకి. సో అలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి బిర్యానీకి కాబట్టి. సో మంచిగా ఫ్రై అయ్యాక మనము పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పొయ్యేలాగా మనము వేయింపుకోవాలన్నమాట. అలా మంచిగా వేగిన తర్వాత మనము చికెన్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. పులావ్కి కాబట్టి మేమేం చేయలేదు, డైరెక్ట్గా చికెన్ వేసుకుంటున్నాము. సో డైరెక్ట్గా చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మంచిగా ఉడకాలన్నమాట. చికెన్ కారం వేసుకున్నాము, పెరుగు వేసుకోవాలి బిర్యానీ కాబట్టి. సో అలా పెరుగు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ని. సో అది ఉడికే లోపల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో అలా బాయిల్ అయిపోయాక మనము రైస్ వేసుకోవాలి. సో ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. సో అలాంటి టైంలోనే మనము సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. రైస్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం మేము ఇప్పుడు. బాస్మతి రైస్ కాదు కాబట్టి మనం మంచిగానే స్టిర్ చేసుకోవచ్చు. సో మేము బౌల్తో తీసుకున్నాం రైస్ క్వాంటిటీ. సో బౌల్తో మేము వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా స్టిర్ చేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యే టైంలో మనము రైస్ వేసుకోవాలి. సో అవుట్పుట్ అయితే మాకు ఇలా వచ్చింది. బిర్యానీ అమేజింగ్ ఉంది. సారీ పులావ్ మాత్రం ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.